హాయ్ ఫ్రెండ్స్, టెట్ డిఎక్స్ సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాణిని జతపరచును. జాబితా 1, జాబితా 2 ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో జాబితా 1లో ఏముంది సార్? ఇక్కడ గుణకార తత్సమాంశము, సంకలన తత్సమాంశము, రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలు, ఒకటి మాత్రమే ఉమ్మడి కారణంగా గల సంఖ్యలు. ఈ జాబితా 2లో 0, -1, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, శుద్ధ సంఖ్యలు 1 అండి. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిండి. 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో చూడండి గుణకార తత్సమాంశము. ఈ గుణకార తత్సమాంశం అంటే ఇక్కడ ఉందండి, 8th క్లాస్లో ఉంటుందండి. 8th క్లాస్లో ఉంటుంది. అంటే సంఖ్యా ధర్మాలు అండి. గుణకార సంవృత ధర్మము, సంకలన సంవృత ధర్మము, సహచర ధర్మము, ఓకే, స్థిత్యంత ధర్మము, విలోమ ధర్మము, తత్సమాంశము, విభాగ న్యాయము, ఇవన్నిటి గురించి మీకు ఐడియా ఉంటే ఈ గుణకార తత్సమాంశం కూడా అందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. గుణకార తత్సమాంశం ఏంటంటే ఏ నెంబర్కైనా, సపోజ్ ఇక్కడ ఏ నెంబర్ని తీసుకున్నా కానీ ఆ నంబర్ను 1తో మల్టిపుల్ చేస్తే మనకు అదే నెంబర్ రావాలి. ఓకే, సో అదే నెంబర్ వస్తే ఏమవుతుందండి, దేంతో మల్టిపుల్ చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది. చూడండి, ఒక నంబర్ ఏదైనా నంబర్ తీసుకుంటే ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది, ఓన్లీ 1తో మల్టిపుల్ చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది. సో గుణకార తత్సమాంశం ఏమైంది ఇక్కడ 1 అండి. సో 1తో మల్టిపుల్ చేస్తేనే కదా మనకు అదే నెంబర్ వస్తుంది. సపోజ్ ఇక్కడ 2 తీసుకున్నారండి, 2కు మళ్ళీ 2 రావాలంటే దేంతో మల్టిపుల్ చేయాలా? ఇంటూ 1తో మల్టిపుల్ చేయాలి. కాబట్టి 1 ఏమంటాం మనం? గుణకార తత్సమాంశం అంటాం. అలానే సంకలన తత్సమాంశం. సంకలన తత్సమాంశంలో ఇదే 2 తీసుకుంటే ఏది యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, మనకు రిజల్ట్ సేమ్ నెంబర్ వస్తుంది. ఫలితం ఏమొస్తుందండి? +0. 0కు 2 యాడ్ చేస్తేనే మనకు 2 వస్తుంది. 2 + 0 ఏమవుతుందండి? 2 అవుతుంది. ఓకే, 2 + 0 ఏమవుతుంది? 2 అవుతుంది. ఏమి యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చింది? 0 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఈ ఏ అనేది ఏంది? 6. చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్లో ఏముంది? ఇక్కడ 1 ఆప్షన్లో ఏకు 4 ఉంది, తప్పు. ఏకు 1 ఉంది, తప్పు. సో ఇక్కడ ఏకు 6 ఉంది కదా, ఇది కరెక్ట్. ఏకు 3 ఉంది కదా, ఇది తప్పు. సో మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాకపోతే మనం అన్ని ఆన్సర్ చెక్ చేసుకున్నాం ఒకసారి. సంకలన తత్సమాంశం ఏమవుతుందండి? ఇప్పుడు 0 అవుతుంది కదా, కాబట్టి బీకి ఏమవుతుందండి? 1. చూడండి, బీకి 1 ఉంది కదా. నెక్స్ట్, రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలు. ఏ సంఖ్యలకైతే రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలు ఉంటాయో వాటిని ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటే, కవల అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ట్విన్ ప్రైమ్స్. డిఫరెన్స్ 2 అనేది ఉంటే వీటిని ఏమంటాం? ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో సి అనేది ఏంటంటే ఇక్కడ 4. ఓకే, నెక్స్ట్ D3. డి అంటే ఏంటి? 1 ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటే దాన్ని ఏమంటాం? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటే వీటిని ఏమంటాం? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు అయితే ఖచ్చితంగా మీరు డెఫినేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ గుణకార తత్సమాంశం 1, సంకలన తత్సమాంశం 0, రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలను ఏమంటాం? కవల ప్రధాన సంఖ్యలు అంటాం. దీన్ని ఇంగ్లీష్ ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఓకే, ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటే ఏమంటాం? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే కో ప్రైమ్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామండి? కో ప్రైమ్ నంబర్స్. కో ప్రైమ్ నంబర్స్కి ఏమవుతుందండి? ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటే అవి కో ప్రైమ్ నంబర్స్. రెండు ప్రధాన సంఖ్యల మధ్య రెండు భేదం ఉంటే ఆ ప్రధాన సంఖ్యలను ఏమంటాం మనం? కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇది ఫస్ట్ బిట్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా క్రింది వాణిని జతపరచము. జాబితా 1లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. 4.7 బార్ యొక్క అకర్ణీయ సంఖ్యా రూపము. సెకండ్ వన్ 0.54 బార్ యొక్క అకర్ణీయ సంఖ్యా రూపము. థర్డ్ వన్ -4 + x = -3/2 అయిన x విలువ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ దీన్ని మనం ఫైండ్ చేద్దాం. సో 4.7 బార్ యొక్క అకర్ణీయ సంఖ్యా రూపం అనుకోండి. ఫస్ట్ ఇందులో ఏబీసీలో ఏ ఆన్సర్ తెలిసినా కానీ మీకు సిది ఈజీగా ఉంది కదా, సిని ఫైండ్ చేద్దామా. చూడండి, -5/x ఉందండి. -5/x రాస్తున్నా. -5/8 సార్, -5/8 + x = -3/2 ఉందండి. సో x ఏమవుతుందండి? -3/2 + 5/2 అంటే దీన్ని తీసుకెళ్ళినా కదా, ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. లేకుండా చిన్న సంఖ్యలు ఉన్నాయి కదా, 8 2 = 16, రెండింటిని మల్టిపుల్ చేయండి. 8 3 = 24, -24 ఈ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ రాయండి. 5 2 = 10. ఓకే, -24 + 10 ఎంత అండి? -24 + 10 -14. సో -14/16. 2 టేబుల్స్ అయితే 2 7 2 8 -7/8.
ఉందా -7/8. థర్డ్ ఆప్షన్ -7/8 ఉంది. ఇందులో ఏ సికు సికు ఏముండాలా 3 ఉండాలా. ఉందా సికు 3 ఇక్కడ దీనిలో ఉంది, దీనిలో ఉంది, దీనిలో ఉంది. సో ఇది లేదు కాబట్టి ఇది తప్పు. అంటే ఎలిమినేషన్ మెథడ్లో చూస్తే 3 కరెక్టే అన్నట్టండి. ఇప్పుడు 3 కూడా కరెక్టే. నెక్స్ట్ 4.7 యొక్క అకర్ణీయ సంఖ్యా రూపం కనుక్కున్నాం. సో ఇక్కడ 4.7లో ఏది రిపీట్ అవుతుందండి? ఇక్కడ 7 పైన బార్ ఉంది కదా, అంటే 7 రిపీట్ అవుతుందండి. ఇక్కడ చూసి రాస్తుంది చూడండి. 4.7 ఎలా రాస్తుంది అంటే డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయండి, 47 రాయండి. బై ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయండి? ఓన్లీ 1 నంబర్ రిపీట్ అవుతుంది కదా, సో 19 రాయండి. ఓకే, 47/9 మైనస్ ఏ అంకెలు అయితే రిపీట్ అయితే లేవో అవిని సబ్స్ట్రాక్ట్ చేయండి. 47 - 4/9 అంటే 47 - 9/4 అంటే ఎంత? 43. 43/9 అంటే ఏకు ఏమున్నదండి? 2. ఏకు 2 ఉందా? చూడండి, ఏకు 2 ఏడని ఉంది? ఏకు 2 ఇందులో లేదండి. ఇందులో కూడా ఏకు 2 లేదు. ఇందులో కూడా ఏకు 2 లేదండి. సో ఇందులో ఉంది కదా మనకు సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే థర్డ్ వన్ కూడా చూద్దాం. బీది 4 అవునా కాదా చూద్దాం. 0.54. సో 54 బై చూడండి, డెసిమల్ పాయింట్ తీయండి, మిగతా నంబర్స్ రాసేయండి. ఇక్కడ సింపుల్గా 0 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం రాసే అవసరం లేదండి. 54 - 0 సబ్స్ట్రాక్ట్ చేసినా అదే వస్తుంది. ఎన్ని అంకెలు అయినా రిపీట్ అవుతున్నాయి? ఇక్కడ 2 అంకెలు రిపీట్ అవుతున్నాయి కదా, బై 99 రాయండి. 99 2 టైమ్స్ రాయండి. ఓకే, దీన్ని ఏ టేబుల్తో కడవుతాయండి? 3 టేబుల్తో కదండి. 3 1s 3, 3 8s 24 బై 3 3s 9, 3 3s 9, 18/33 ఉందండి. 18/33 అగైన్ ఇందులో లేదు చూడండి. మళ్ళీ 3 టేబుల్తో కడవుతాయండి. ఇక్కడ 3 6s 3 11s 3 6s 3 11s అంటే 6/11 ఉంది ఇక్కడ. 6/11 అంటే ఈ బీకి ఎంత వస్తుంది కరెక్ట్ అండి? బీకు 4th వన్. సో బీకి అనేది 4th వన్ కాబట్టి చూడండి, A2 B4 C3. ఓకే, అంటే ఆన్సర్ ఏమన్నాడు ఇక్కడ? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ 4.7 యొక్క అకర్ణీయ సంఖ్యా రూపము 43/9, 0.54 యొక్క అకర్ణీయ సంఖ్య రూపము 6/11, -5/8 ప్లస్ x -3/2 అయినా x విలువ ఎంతండి? -7/8. ఓకే, రైట్. థర్డ్ క్వశ్చన్ అండి. ఒక మైక్రోచిప్ డిజైన్ యొక్క స్కేలు 40:1గా ఉంది. నమూనాలో దాని పొడవు అంటే పటంలో దాని పొడవు ఎంత అండి? 18 సెంటీమీటర్లు. అయినా ఆ మైక్రోచిప్ యొక్క నిజమైన పొడవు కనుక్కోనండి. మైక్రోచిప్ డిజైన్ యొక్క స్కేల్ ఎంత ఉందండి? 40:1 ఉంది. పటంలో అంటే నమూనా ఉంటుంది కదండి, ఆ నమూనాలో దాని పొడవు ఎంత? 18 సెంటీమీటర్లు. అయితే ఆ మైక్రోచిప్ యొక్క నిజమైన పొడవు కనుక్కోనండి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. అదే ఆప్షన్ కరెక్ట్ మనం చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఫార్ములా చూడండి. ఇక్కడ మైక్రోచిప్ డిజైన్ స్కేల్ ఈక్వల్ పటంలో పొడవు బై నిజమైన పొడవు. గుర్తుపెట్టుకోండి. సో 40/1 స్కేల్ ఎంత? 40/1. 40:1 అంటే 40/1. పటంలో పొడవు ఎంత అండి? 18. నమూనా ఓకే, నిజమైన పొడవు తెలియదు కాబట్టి x అనుకుంది. x ఈజ్ ఈక్వల్ చూడండి, x ఈజ్ ఈక్వల్ 18/40. క్రాస్ మల్టిప్లై చేసిన అండి, ఇది వెళ్ళిపోయింది, 3 వచ్చిందండి. ఓకే, 40/18/40. 1 × 18 18, 40 × x కదా, ఇలా రాస్తుంది. నెక్స్ట్ స్టెప్ రాస్తున్నా, క్రాస్ మల్టిప్లై చేస్తా అండి. x × 40 ఈజ్ ఈక్వల్ 1 × 18 అండి. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 18/40. 1 18 18. సో ఇక్కడ 40 మల్టిపుల్ చేస్తుంది, 8 వస్తే ఏమైతే డివైడ్ చేస్తాం. అదే ఇక్కడ స్టెప్ అండి. ఓకే, నా ఏ టేబుల్తో ఇక్కడ అవుతుందండి? 2 9s 18, 2 20s 40. నా x ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 9/20. అంటే ఏంటి? నిజమైన పొడవు ఎంత అండి? ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. రామయ్య కొన్ని కళలను 200 రూపాయలకు కొని వాటిని రూపాయలు 240కి అమ్మాడు. సోమయ్య కొన్ని కళలను రూపాయలు 500కు కొని రూపాయలు 575కి అమ్మాడు. సో వీరిలో ఎక్కువ లాభం పొందిన వ్యక్తి మరొక వ్యక్తి కంటే ఎంత శాతం ఎక్కువ లాభాన్ని ఆర్జించను? ఇక్కడ రాద్దామండి. డేటా ఇచ్చిన డేటా ఇది రామయ్య ఆర్ అనుకున్నాం. నెక్స్ట్ సోమయ్య ప్లస్ అనుకున్నాం. రామయ్య కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ ఎంత కొన్నాడండి? 200 కొన్నాడు. ఎంత కమ్మిండండి? 240కి అమ్మిండు.
అలానే సోమయ్య 500 కొన్నాడు, ఎంత కమ్మిండండి? 575 కమ్మింది. ఓకే, సో ఇక్కడ ప్రాఫిటా లాసా? కొన్న వేళ అమ్మిన వాళ్ళ కంటే ఎక్కువ ఉంది కదా, చూడండి. సో సరే, అమ్మిన వేళ కొన్న వేళ కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమ్మిన వేళ కొన్న వేళ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఏమవుతుందండి? ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ రావాలంటే ఎస్పి మైనస్ సిపి వేయాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వేయాలా? ఎంత వస్తుంది? 40 వస్తుంది. ఇక్కడ కూడా మనం ప్రాఫిట్ 575 మైనస్ 500 అండి, ఎంత వస్తుందండి? 75. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందండి? ఇక్కడ 40 బై, చూడండి, 40 బై కొన్న వేళ ఇంటూ 100. 40 బై కొన్న వేళ ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్, 2 1s 220 20 అండి. ఇక్కడ కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ 75 75 బై 500 ఇంటూ 100. సో 100 1s 100 5s 5 1s 515. ఎంతకు అంది? 20 మైనస్ 15 చేయండి, ఏమవుతుంది? 5 కదా. సో ఆన్సర్ ఎంత అండి? 5%. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2/3 ఇంటూ a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ 4/3 ఇంటూ a b స్క్వేర్ c స్క్వేర్ డివైడ్ బై 1/2 abc. అంటే ఈ ఇచ్చిన పైన లవంలో బైనామియల్ ఉంది, కింద మనం మోనోమియల్తోని హారంలో ఏముంది? మోనోమియల్తో డివైడ్ చేయాలండి. ఇది డివైడ్ చేయగలుగుతామా? డివైడ్ చేయలేము. చూడండి, మనం కామన్ డివిజన్తో మనం డివైడ్ చేయలేమండి. చేయలేము. దీన్ని ఎలా చేస్తామండి? చూడండి, 2/3 a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ 4/3 a b స్క్వేర్ c స్క్వేర్ డివైడ్ బై 1/2 abc. పైన రెండు ఉన్నాయి కదండి, రెండు పదాలు ఉన్నాయి కదా, రెండు పదాలకు కూడా హారంలో ఒకటే ఉంది కదా, దీన్ని సెపరేట్గా రాసేద్దాం. 2/3 a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ 4/3 a b స్క్వేర్ c స్క్వేర్ బై, దీన్ని సెపరేట్గా రాస్తున్నా 1/2 abc. ఇక్కడ కూడా 1/2 abc. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ 1/2తో మనం డివైడ్ చేయలేం కాబట్టి 2/3 ఇంటూ 1/2 యొక్క రెసిప్రోకల్ రాస్తామండి, 2/1. ఓకే, ఇప్పుడు చూడండి, a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ బై abc ప్లస్ ఇది కూడా అలానే 4/3 ఇంటూ 2/1 a b స్క్వేర్ c స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, abc. దీన్ని సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే 2 2s 4. ఫస్ట్ వన్ చూడండి, 2 2s 4, 4/3 abc క్యాన్సల్, ఇక్కడ కూడా abc క్యాన్సల్ ఏమవుతుందండి? అయిపోతే abc ఉంటుంది. ప్లస్ 4 2s 8/3, చూడండి 1 abc క్యాన్సల్, ఇక్కడ 1 abc క్యాన్సల్, ఏం మిగిలింది? అక్కడ bc మిగులుతాయండి. ఓకే, ఇక్కడ చూడండి, హారంలు సమానంగా ఉన్నాయి, అంటే లైక్ ఫ్రాక్షన్స్. హారంలు సమానంగా ఉన్నాయి కాబట్టి లైక్ సజాతి భిన్నాలు. సో ఇందులో నుంచి నేను 4/3 కామన్ తీస్తున్నాను అండి. 4/3 కామన్ తీస్తున్నాను. ఎందుకు 4/3 కామన్ తీస్తున్నాను? ఇక్కడ 8/3ని మనం ఎలా రాయొచ్చండి? 8/3ని 4 ఇంటూ 2/3 రాయొచ్చు కదా. ఇందులో 4/3 కామన్ తీస్తే మిగులుతా 2 మిగులుతా అండి. 4/3 కామన్ తీస్తే మిగులుతా అండి abc ప్లస్, చూడండి, 2bc మిగులుతుంది. 4/3 కామన్ తీస్తే abc ప్లస్ 2bc మిగులు. ఇదే ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఏది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాడిని జతపరచము. జాబితా 1లో x y స్క్వేర్ z స్క్వేర్ యొక్క పరిమాణము, నెక్స్ట్ 9x స్క్వేర్ y స్క్వేర్ యొక్క పరిమాణము, థర్డ్ వన్ 3p ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2p ప్లస్ 10 అయితే p స్క్వేర్ విలువ, 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 10 అయితే x విలువ అని కనుక్కోమన్నాడు. ఇందులో ఆన్సర్స్ ఉన్నాయండి. 4, 9/2, 25, 5, 7/2, 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఏ ఆప్షన్ కరెక్టో మనం చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, 1 2 3 4లో. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. x y స్క్వేర్ z స్క్వేర్ యొక్క పరిమాణం. x y స్క్వేర్ z స్క్వేర్ యొక్క పరిమాణం. చూడండి, ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్కి ఇక్కడ ఏం పవర్ ఏం లేదంటే, ఘాతం ఏం లేదంటే 1 అన్నట్టు. సింపుల్గా ఈ పవర్స్ నెట్ చేయండి. 1 + 2 + 2 ఎంత?
5. సో ఇక్కడ 5 ఉందండి. సో 4. దీని ఆన్సర్ ఏమవుతుందండి 4. సో A4 ఎక్కడ ఉంది ఆప్షన్, దీనిలో ఉంది A4. సో ఇక్కడ A6 ఉంది, తప్పు అండి. A1 ఉంది, తప్పు. A3 ఉంది, తప్పు. అంటే ఈ 3 కూడా తప్పే. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బి చెక్ చేద్దాం. అలానే బి ఉంది 1 ఉంది కదా. సో ఇది కాన్స్టాంట్ అండి, దీని అవసరం లేదు. మనం ఓన్లీ వేరియబుల్ పవర్స్ని యాడ్ చేయండి. 2 + 2 ఎంత 4. 4 ఎక్కడ ఉంది చూడండి, 1. 4 1 ఉందా లేదా, బీకి ఏముంది 1 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సి 3p + 5 = 2p + 10 అయినా p² ఇక్కడ చేస్తున్నది 3p + 5 = 2p + 10. వేరియబుల్ ఉంది, p ఉందిగా. ఈ వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకోండి. 2p తీసుకొస్తే -2p అవుతుంది. సో +5 పోతే ఏమవుతుంది, -5 అవుతుంది. 3p - 2p ఎంత p. ఓకే, 10 - 5 ఎంత 5. ఓకే, p = ఎంత అండి 5. అర్థమవుతుందా, p = ఎంత ఆన్సర్ 5 అండి. ఇక్కడ 3c ఏముంది, c 3 ఉంది. కానీ ఇక్కడ p వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. కానీ ఏం కావాలా మనకు, ఇక్కడ p² కావాలి. సో p² అంటే ఏంది 5². 5² అంటే ఎంత, 5 5 = 25. సో ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఏమవుతుంది C3 అయిపోయింది. నెక్స్ట్ 2x + 1 = 10 x = సో 2x + 1 = 10 అండి. 2x ఏమైతే +1 పంపిస్తే ఏమవుతుంది -1 అవుతుంది. 10 - 1 ఎంత 9. ఓకే, x ఏమవుతుంది అండి 9/2. 9 x 2 మల్టిపుల్ చేస్తుంది కదా, 9/2. ఓకే, సో x = 9/2. సింపుల్ ప్రాబ్లం. 2x + 1 = 10. ఈ +1 అటు పంపిస్తే -1 అవుతుంది. 10 - 1 9. ఓకే, 2x = 9 అయితే చూడండి, మళ్ళీ ఒకసారి రాస్తుంది. ఇక్కడ ఏర్పడుతుంది అది, ఇక్కడ రాస్తుంది 2x + 1 = 9. 2x = 9 - 1. 2x అంతే కదా, సారీ 10 ఇక 10 కదా. 10 - 1. 10 - 1 అంటే ఎంత 9. x ఎంత అండి 9/2. x = 9/2 ఉందా అక్కడ ఆన్సర్. డి ఎంత ఉందండి 9/2 ఉందా. సో D2 అండి. ఇక్కడ ఏమైంది 2 ఆప్షన్ కరెక్ట్. సో ఇక్కడ ఉంది చూడండి. సో ఈ 4 ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో m వాల్యూ ఇచ్చిండు, n వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ సమాసం ఇచ్చిండండి, ఒక సమాసం 2m³ + 3n² - 5m² అని విలువ కనుక్కోమనండి. m n వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఈ సమాసంలో ప్రతిక్షేపించి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ వాల్యూ ఎంత వస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాసుకున్నామండి. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంది, ఇచ్చిన సమాసం ఏందండి 2m³ + 3n² - 5m²n. ఓకే, ఇచ్చిన వాల్యూస్ ఏంటండి, m ప్లేస్లో 3 రాయండి, n ప్లేస్లో 2 రాయండి. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 3 హోల్ క్యూబ్ + 3 × 2² - 5 × 3² × 2 అండి. చూడండి 3 3s are 9, 9 3s are 27, 27 2s ఎంత అండి 54. ఓకే, సింప్లిఫై చేస్తున్నాడు. 2 2s are 4, 4 3s are 12 అండి. ఓకే, 3 3s are 9. ఓకే, 9 2s are 18, 18 5s ఎంత అండి 90. ఓకే, సింపుల్గా సింప్లిఫై చేసేసినామండి. నెక్స్ట్ 54 + 12 ఎంత అండి 66 -90. చూడండి మైనస్ నెగిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కదండి. సో సింబల్ మైనస్ వస్తుంది. ఇక్కడ 90 నుంచి 66 సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది 24 వస్తుంది. ఎంత వస్తుంది 24. -24 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 4th one ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిని జతపరచము. ఇక్కడ జాబితా 1 జాబితా 2 ఇచ్చిండండి. సో ఫస్ట్ ఏబిసి ఆప్షన్స్ ఉన్నాయి. 0 నుంచి 90 డిగ్రీల మధ్య ఉండు కోణము, 90 డిగ్రీల మరియు 180 డిగ్రీస్ మధ్య ఉండు కోణము. సి ఆప్షన్ సి ఏంటండి 180 డిగ్రీస్ మరియు 360 డిగ్రీస్ మధ్య ఉండు కోణం. ఇక సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ సో 4 ఆన్సర్స్ ఇచ్చిండు. అల్ప కోణమా, సరళ కోణమా, అధిక కోణమా, పరావర్తన కోణం. చూడండి ఇక్కడ 0 నుంచి 90 డిగ్రీల మధ్య ఉండు కోణం, దీని ఏమంటామండి, ఇలా యాంగిల్ చూస్తాం కదా, ఇది అల్ప కోణం. ఏమైతే అండి 1 అవుతుంది. ఓకే, అక్యూట్ యాంగిల్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాం అక్యూట్ యాంగిల్. లెస్ దెన్ 90 డిగ్రీస్, సో అక్యూట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దెన్ 90. సో యాంగిల్ ఎట్లా ఉంటుందండి, ఇక్కడ ఎక్స్ సపోజ్ ఎక్స్ అనుకో యాంగిల్ అనుకుంటే ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 90 లెస్ దెన్ 180. అంటే ఎక్స్ అనే యాంగిల్ అనేది 90 180 మధ్యలో ఉంటుంది. దీన్ని ఏమంటాం అధిక కోణం అంటాం. దీన్ని ఏమంటాం అధిక కోణం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమంటామండి అధిక కోణం. నెక్స్ట్ సి ఆప్షన్ సి
180 degrees. సో ఇక్కడ ఏముందండి 180 మైనస్ 180 మరియు 360 డిగ్రీస్ మధ్య ఉండు కోణము. 180 మరియు 360 డిగ్రీస్ మధ్య ఉండు కోణం ఎంత అండి? ఇది దేనికి సూచిస్తాం? దేనికి సూచిస్తామండి? పరావర్తన కోణం. దీన్ని ఏమంటాం? పరావర్తన కోణం. సో ఏ ఆప్షన్ కరెక్ట్? 1, 3, 4. A1, B3, C4. ఎక్కడ ఉందండి? A1, B3, C4. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇది తప్పే, ఇది తప్పే, ఇది కూడా తప్పండి. A1, B3, C4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. అండర్స్టాండ్? సో 8th క్వశ్చన్ అండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి మోడల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.